హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. మంచి కథలు కావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు కథ చందమామ కథల్లోని కథ పేరు చాకలి వీరుడు. ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తోంది. దానికి తగ్గట్టు ఈదురుగాలి కొట్టి అమిత చలి వేస్తోంది. ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి. వానకి తడిసి చలికి వణుకుతూ ఎక్కడికి పోవడానికి తోచక ఒక పూరి గుడిసె పంచన నిలబడింది. ఇంతలో ఒక చాకలివాడు పూరాగా తాగి పెద్దగా పాడుకుంటూ గాలివాన సంగతే తెలియకుండా ఆ దారిన వచ్చాడు. ఆ రోజే వాడి గాడిద ఎటో తప్పించుకుని పారిపోయింది. వాడు వానలో పడి వస్తూ గుడిసె పంచన నిలబడి ఉన్న పులిని చూసి తన గాడిదే అనుకున్నాడు. వెంటనే పాడటం ఆపి పులిని సమీపించి, ఇక్కడ దాక్కున్నావా? నీ కోసం ఊరంతా తిరిగి చచ్చానే, పద ఇంటికి, నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో పులి చెవి పట్టి మెలిపెడుతూ రెండో చేత్తో దాని వీపు మీద చరుస్తూ దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. అసలే గాలివానకి సగం చచ్చి ఉన్న పులి వాడి వెంట వెళ్ళింది. చాకలి పులిని గుంజక కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని పడుకుని హాయిగా నిద్రపోయినాడు. మర్నాడు తెల్లవారి చాకలిది లేచి బయటికి వచ్చి చూసేసరికి గుంజకు పులి కట్టేసి ఉంది. చాకలి దానికి పై ప్రాణాలు పైనే పోయాయి. అది గభాలున ఇంట్లో దూరి తలుపేసుకుని చాకలాడితో బయట పులి ఉన్న సంగతి చెప్పింది. తాను రాత్రి పట్టుకొచ్చినది పులి అని తెలియగానే చాకలివాడికి కూడా భయం పుట్టి వాడు బయటకే రాలేదు. కాని కాసేపటికల్లా చాకలివాడు ఇంటి ముందర పులిని కట్టేశాడనే వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో వాళ్ళంతా వాణ్ణి పులిని చూడవచ్చారు. వాడి పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరికి రాజుగారికి కూడా చేరింది. ఇంకేముంది, ఈ వింత చూడటానికి రాజుగారే సపరివారంగా బయలుదేరి వచ్చాడు. చాకలివాడికి ఈనాములు ఇచ్చేశాడు. ఏ ఆయుధమూ లేకుండా అడవిలో ఉండే పులిని పట్టినవాడు ఆయుధాలిస్తే ఎంతకైనా సాధ్యుడే అనుకుని చాకలివాణ్ణి తన సర్వసేనా నాయకుడుగా నియమించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదకి శత్రురాజు ఒకడు దండెత్తి వచ్చాడు. ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపవలసిన బాధ్యత మన చాకలివాని మీద పడింది. రాజుగారు వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చాడు. కాని మన చాకలి ఎన్నడూ గుర్రం ఎక్కిన పాపాను పోయినవాడు కాడు. అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకి సేనలను ఎట్లా నడుపుతాడు? అందుకని రాజుగారితో చాకలి ఏమన్నాడంటే, మహారాజా, ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ చేసి వస్తాను. నాకు 2 రోజులు గడువిప్పించండి అన్నాడు. రాజుగారు సరేనన్నారు. చాకలి ఇంటికి వచ్చి ప్రాణం మీదకి వచ్చిందే, ఏమిటి ఉపాయం అని పెళ్ళాన్ని అడిగాడు. ముందు చాకలి కనీసం గుర్రాన్ని ఎక్కడమైనా నేర్చుకోవాలిగా. ఆ పని చెయ్యమని చాకలిది సలహా ఇచ్చింది. పగటిపూట అయితే ఎవరైనా చూస్తారని పొద్దుగూకిన తర్వాత చాకలివాడు ఎంతో కష్టపడి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కాని ముఖం వెనక్కు తిప్పి కూర్చున్నాడు. ఇట్లా కూర్చోడానికే ఎంతో ప్రయాస అయింది. అందుచేత వాడు మళ్ళా ప్రయత్నించక, గుర్రం పరిగెత్తితే నేను పడిపోతానేమో, నన్ను గుర్రానికేసి గట్టిగా కట్టు అన్నాడు. సరేనని వాడి పెళ్ళాం వాణ్ణి గుర్రానికేసి గట్టిగా కట్టేసింది. గుర్రం పరిగెత్తన ఆరంభించింది. అసలే అది ఉత్తమ జాతి గుర్రం. ఎన్ని యుద్ధాలకో పోయి వచ్చింది. బయలుదేరితే బాణంలాగే పోవడం దానికి అలవాటు. అది కాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తడం తెలుసు. అందుచేత అది చాకలవాణ్ణి వేసుకుని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది. ముఖం వెనక్కి తిప్పి ఉండడం వల్ల చాకలవాడికి చాలాసేపు తాను ఏ దిక్కుగా పోతున్నదే తెలియలేదు. కాని దూరాన గుర్రాల సకిలింపులు, జనుల కలకలము వినపడి వాడు వెనక్కి తిరిగి గుర్రం పోతున్న దిక్కు చూసేసరికి శత్రు సైన్యాల డేరాలు, వందలాదిగా సైనికులు కనపడ్డారు. వెంటనే మన చాకలికి పై ప్రాణాలు పైనే పోయాయి. గుర్రం పరుగు ఆపడానికి ఏ ఉపాయము తోచక దారిలో తన పక్కగా అందిన చిన్న తాడి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు. అట్లాగూ ఆ గుర్రం ఆగలేదు. తాడి చెట్టు తెల్లగిలి చాకలి చేతుల్లోకి వచ్చిన
గుర్రం పోతూనే ఉంది. ఆ మసక చీకట్లో శత్రు సైనికులకు గుర్రము మీద ఒక మనిషి, వాడి చేతిలో బ్రహ్మాండమైన ఆయుధము కనిపించాయి. అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవ మాత్రుడు కాదనుకుని శత్రు సైన్యాలు డేరాలు గుర్రాలు విడిచిపెట్టి ఎక్కడి వారక్కడ పారిపోయినారు. చాకలి శత్రు శిబిరం చేరేసరికి ఒక్క పురుగు లేదు. గుర్రం ఆగిపోయింది. చాకలిది కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి. చాకలి సొమ్మసిల్లి పడిపోయాడు. మర్నాడు ఉదయం చాకలి రాజుగారి దగ్గరికి వెళ్లి, మహాప్రభు, శత్రువులు పిరికి వెధవులు నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాలికి బుద్ధి చెప్పారు. మన సైన్యాలు కూర్చవలసిన అవసరమే లేదు అని విన్నవించాడు. రాజుగారు పరమానంద భరితుడై చాకలికి ఇంకా మరికొన్ని జాగీర్లు ధనము ఇచ్చి వాణ్ణి తన వద్దనే ఉంచుకున్నాడు. చాకలి పేరు చెబితే శత్రువులకు హడలైపోవటం చేత ఆ దేశం మీదకి మరెవ్వరు తిరిగి దండెత్తి రాలేదు. నచ్చిందా ఈ కథ? కథ పేరు మినప రొట్టెలు. రచయిత వీరిన అప్పలరాజు గారు. ఒక ఊరిలో చాలా బీద బ్రాహ్మడు ఉండేవాడు. యాయవారం చేసుకుని బతికేవాడు. ఆ బ్రాహ్మడికి ఆయన భార్యకి మినపరొట్టె తినాలని మోజు పుట్టింది. ఈ మోజు తీరే ఉపాయం లేదు. అందుచేత బ్రాహ్మడు భగవంతుణ్ణి గురించి తపస్సు చేశాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నాకు మినపరొట్టె తినాలని చాలా భ్రమగా ఉంది. కావలసినన్ని మినపరొట్టెలు దొరికే వరం ఇప్పించు అన్నాడు బ్రాహ్మడు. ఒక మినపగింజ సంపాదిస్తివా, నీకు కావలసినన్ని మినపరొట్టెలు దొరుకుతాయి అని భగవంతుడు మాయమైనాడు. దేవుడు చెప్పిన ప్రకారం బ్రాహ్మడు దుకాణానికి వెళ్లి ఒక్క మినపగింజ ముష్టి ఎత్తాడు. ఆ గింజ పట్టుకుని ఇంటికి సాగాడు బ్రాహ్మడు. ఒక్క అడుగు వేసేసరికి చేతిలో ఉన్న ఒక మినపగింజ 2 అయ్యాయి. మరో అడుక్కి 4 అయ్యాయి. బ్రాహ్మడు ఇంటికి వచ్చేసరికి భుజం మీద బస్తా మినుములున్నాయి. ఇంట్లోకి వెళ్లి బ్రాహ్మడు భుజం మీద మినుముల బస్తా కింద దించేసరికి భుజం మీద ఇంకో బస్తా ఉంది. అది దించితే మరొకటి. ఎన్ని దించినా బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా ఉండనే ఉంది. బరువుకు తాళలేక బ్రాహ్మడు గోడకి చేరగిలబడిపోయాడు. ఇంతలో భార్య వచ్చి బ్రాహ్మడు దింపిన బస్తాలలో ఒకటి విప్పి కొన్ని మినుములు తీసి తిరగట్లో వేసి విసిరసాగింది. మినుములన్నీ పప్పు అయ్యాక చూస్తే మళ్లీ తిరగట్లో ఇన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఎన్నిసార్లు విసిరినా తిరగట్లో మొదట పోసినన్ని మినుములు ఉండనే ఉన్నాయి. ఇదేం కర్మమని తిరగలి వదిలేసి బ్రాహ్మడి భార్య విసిరిన పప్పు పట్టుకెళ్లి రోట్లో రుబ్బసాగింది. రుబ్బు తీసి చూస్తే రోట్లో ఇంకో రుబ్బు ఉంది. అది తీస్తే మరొక రుబ్బు ఉన్నది. ఆవిడికి విసుగెత్తి రుబ్బిన పిండి పట్టుకెళ్లి వంటింట్లో పొయ్యి మీద పెనం పెట్టి పెనం మీద అట్టు వేసింది. రొట్టె కాలింది. దాన్ని తీసి పళ్ళెంలో వేసి చూస్తే పెనం మీద ఇంకో రొట్టె ఉంది. అది కూడా తీస్తే మరో రొట్టె. ఎన్ని రొట్టెలు తీసినా పెనం మీద మరో రొట్టె ఉండనే ఉంది. పెనం మీద రొట్టె అలాగే ఉంది. రోట్లో రుబ్బు అలాగే ఉంది. తిరగట్లో మినుములు అలాగే ఉన్నాయి. బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా అలాగే ఉంది. ఇంతలో పొరుగింటి ముసలమ్మ నిప్పు కోసం వచ్చింది. ఇంటి నిండా మినుముల బస్తాలు చూసింది. వంటింట్లో పొయ్యి మీద పెనంలో రొట్టె చూసింది. ఉప్పు సరిపోతుందో లేదో చూద్దామని ఒక్క ముక్క తుంచి నోట్లో వేసుకుంది. నమిలింది, మింగింది. మళ్ళీ నోట్లో ముక్క అలాగే ఉంది. మళ్ళీ నమిలి మింగింది. ఇంకా నోట్లో ముక్క అలాగే ఉంది. నమిలి నమిలి నోరు నొచ్చిందే గాని, మింగి మింగి పొట్ట ఉబ్బిందే గాని నోట్లో ముక్క మాత్రం అయిపోలేదు. నమలకుండా మింగకుండా ఊసిన ముక్క నోట్లో అలాగే ఉంది. ముసలమ్మ కూడా ఆయాసంతో గోడకి చేరగిలబడి, నిప్పు కోసం వచ్చిన దానికి ఇదేం పాపకర్మం చుట్టుకుందిరా బాబు, నీ మినపరొట్టె నిప్పచ్చరంగాను అని బ్రాహ్మణ్ణి తిట్టింది. రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది. భుజం మీద చచ్చేంత బరువు పెట్టుకుని దించలేక నేనేడుస్తున్నాను. చాలురా భగవంతుడా మినపరొట్టెల మీద మోజు అని బ్రాహ్మడు ఏడిచాడు. వెంటనే అంతా మాయమైపోయింది. బ్రాహ్మడి భుజం మీద మినుముల బస్తా లేదు. తిరగట్లో మినుములు లేవు.
రోట్లో రుబ్బు లేదు, పెనం మీద రొట్టె లేదు, ముసలమ్మ నోట్లో ముక్క లేదు, బ్రాహ్మడు తెచ్చిన మినపగింజ మాత్రం మిగిలింది. అగ్గి లేదు, బుగ్గి లేదు అంటూ ముసలమ్మ మూలుగుతూ వెళ్ళిపోయింది. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.